రైతు సోదరులకు నమస్తే అన్న. మనం మిర్చి నాటిన తర్వాత మొదటి స్ప్రేయింగ్ కోసము ఇవాళ అయితే తోట దగ్గరికి అయితే వచ్చాము. సో మన ఏరియాలో చాలామంది మిర్చి కానీ, వంకాయ కానీ, అరటి కానీ, టమోటా కానీ ఏదైనా కానీ చిన్న పైరు ఉన్నప్పుడు ఇలాంటి పెట్రోల్ పంపులతోనే మందు కొడుతుంటారు. సో మనం దీంతో కొట్టడం వల్ల ఏంటంటే, ఇప్పుడు ఇది ఉత్త పంపే నాకు తెలిసి 15 కేజీలు ఉంటుంది. దీంట్లో కొంతమంది 18 లీటర్ల బిందెతో నీళ్ళు వచ్చారు, కొంతమంది 15 లీటర్లతో వచ్చారు. అంటే అది చిన్న ఒక 10 కేజీలు వేసుకున్నా కూడా 25 కేజీలు ఈ పంపు ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు 2 ఎకరాలు మిర్చి ఉంది కదా, మిర్చిలో మనకు మందు కొట్టడానికి మినిమం ఎంత లేదన్నా 2 గంటల సమయం పడుతుంది. ఈ 2 గంటలు ఈ 25 కేజీల పంపును మనం భుజాన కట్టుకొని మోయాల్సింది ఉంటుంది. సో అయిపోయే కొద్దీ మన పని కూడా అయిపోతుంది. సో చిన్న పైరుకు మనం ఇలాంటి పంపుతో కొట్టకపోయినా పర్లేదు, ఇలాంటి చిన్న పంపుతో కొట్టడం వల్ల మంచి ఉపయోగం అయితే ఉంటుంది. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే వెయిట్, ఇది మొత్తం పంప్ అంతా ఎత్తుకున్నా కూడా ఇది 5 కేజీలు ఉంటుంది. ఓకేనా, నీళ్ళు వచ్చా అది ఒక 10 కేజీలు అనుకో, 15 కేజీలు మ్యాక్సిమం అంటే. సో 15 కేజీలు ఎత్తుకొని తిరగడం వల్ల మనము అది కాక దీంతో దగ్గర దగ్గర 30 బిందెలు అయితే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ తప్ప ఎంత స్పీడ్ అయితే ఉంటుంది ఫస్ట్ పంపుకు, అయిపోయే కొద్ది కూడా అదే స్పీడే ఉంటుంది. సో దీని గురించి నేను చెప్పడం కన్నా మనకు అరటి రైతులు ఒక రైతు అయితే కొడుతున్నాడు. సో ఆ రైతు మాటల్లోనే ఇందాం, ఒకసారి చూడండి. మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏమి అంటే, దీంట్లో మనం స్ప్రే చేసేటప్పుడు రైస్ పెడతానే విపరీతమైన స్పోక్సింగ్ తో వెళ్ళిపోతుంది, కానీ ధూళి మాదిరి చిన్న మైగ్రాన్స్ తో బాగా నీట్ గా పడేది కావాల మనకేమైతుంది, ఈ అరటి గెలలకు కానీ వేరే పొలాలకు కానీ మనకు మందు సర్దిరాళ్ళ మొక్కకు బాగా స్ప్రెడ్ కావాల. ఇప్పుడు వచ్చిండే దానిలో నాకు తెలిసి అయితే ఈ స్ప్రేయర్ అయితే చాలా బాగా యూస్ఫుల్ గా ఉందన్నమాట. మనకు దీంట్లో ఇంకో మోడల్స్ కూడా ఉన్నాయి. మనకు గడ్డి మందు కొట్టేది కానీ, నాజల్స్, కూరగాయ పంటలకు కానీ, గెలలకు కానీ మనకు వెరైటీస్ తో బాగా ఇచ్చాడు కంపెనీ వాళ్ళు. అయితే ఇంకో పర్పస్ వచ్చేసి గ్లాస్ కూడా ఇచ్చారు, మన కళ్ళల్లోకి విపరీతమైన కెమికల్స్ ఏంటివి పడుకోకుండా చాలా బాగున్నాయి. యూజ్ అయితే బాగుంది, మనకు పెట్టుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. ఇది కూడా ఫ్రీగానే ఇస్తామన్నారు, కూడా మనకేమి ఫ్రీగానే ఇచ్చారు, డబ్బులు ఏమి దీనికేం పే చేయలేదు. దీంట్లో వచ్చేసి మనకు మెయిన్ ఏమి అంటే, మనకు మందు సేవ్ అవుతుంది, ప్లస్ వచ్చేసి మనకు 10 బిందెలు కొట్టే చోట 8 బిందెలతోనే మనం ఈజీగా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మందు ఆదా అవుతుంది, డబ్బులు ఆదా అవుతుంది, శ్రమ ఆదా అవుతుంది. అందుకోసం కాబట్టి నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షనే, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్క రైతు తీసుకోవచ్చు ఈ స్ప్రేయర్ అయితే. ఈ ఛార్జింగ్ పంపు తెచ్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, మందు ఆదా అవుతుంది, డబ్బులు ఆదా అవుతుంది, మన శ్రమ ఆదా అవుతుంది. సో దీంతో కూడా కొట్టుకోవచ్చు. అంటే ఒక లిమిట్ తర్వాత, ఒక 1 మంత్ దాటిన తర్వాత పెద్ద చెట్లు అవుతాయి కదా, అప్పుడు దీంతో తప్పనిసరిగా కొట్టుకోవచ్చు. చిన్న పైరప్పుడు దీంతో కొట్టుకోవడం వల్ల 10 బిందెలు కొట్టాలని చాట 8 బిందెలు కొడుతుంది. అలాగే వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకు శ్రమ అనేది ఆదా అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే, దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇది ఎన్ని రోజులు వర్క్ అవుతుంది అనేది కూడా మీకు కంపెనీ వల్ల అది వీడియో ఉంది, ఒకసారి అంటే క్లియర్గా ఉంది బాగా. చాలామంది అంటుంటారు, అన్న ఛార్జింగ్ పంపులోనే ఈ జ్యోతిర్ JS 80 అనేది కాకుండా వేరేటివి కూడా ఉన్నాయి కదా, అది కూడా తెచ్చుకోవచ్చు కదా అంటుంటారు కదా. సో అలాంటి వారి కోసం మాత్రమే ఈ వీడియో. ఇది కూడా ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు వాడుతున్న బ్యాటరీ పంపులో లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉందని మీకు తెలుసా? 8 కేజీల పంపులో సగం బరువు మీ బ్యాటరీ అని మీకు తెలుసా? సీజన్ అయిపోయినా కూడా వారం వారం ఛార్జింగ్ పెట్టడం తప్పదా? ఒకవైపు 8 కేజీల పంపుతో భుజాల నొప్పి, మరోవైపు వారం వారం ఛార్జింగ్ పెట్టకపోతే బ్యాటరీ పాడవుతుందన్న భయం. ఈ సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం, అదే జ్యోతిర్ JS 18 బ్యాటరీ స్ప్రేయర్. బ్యాటరీ చాలా తేలిక. ఇది మీ ఫోన్ బ్యాటరీ లాగా కేవలం 500 గ్రాములు మాత్రమే. మెయింటెనెన్స్ 0. ఒకసారి పంపు ఛార్జింగ్ పెడితే 6 నెలల వరకు పక్కన పెట్టవచ్చు. బ్యాటరీ ఏం కాదు, వారం వారం ఛార్జింగ్ పెట్టే గోల లేదు. 18 వోల్ట్ల డబుల్ పవర్ మోటార్తో మొదటి ట్యాంక్ నుంచి ఆఖరి ట్యాంక్ వరకు ఒకే స్థిరమైన ప్రెషర్తో స్ప్రే చేస్తుంది. బరువైన పాత స్ప్రేయర్ను వదిలేయండి, తేలికైన శక్తివంతమైన జ్యోతిర్ స్ప్రేయర్ని ఎంచుకోండి. ఇందులో మనకి ఈరోజు ఇది మనం తెచ్చుకున్నాం కదా, ఇది వచ్చేసి మన పులివెందులోని పాత సత్వరం స్కూల్ ఉంది కదా, ఆ స్కూల్కి ఎదురుగానే శ్రీ భైరవేశ్వర ఎలక్ట్రానిక్ అని చెప్పేసి మనకు అక్కడ ఓలెడ్ అని ఉంటాడు. సో అన్న వాళ్ళ షాప్లో అయితే తెచ్చుకున్నాము. మన పులివెందుల ఏరియాలో చుట్టుపక్కల ఎవరైనా కూడా ఇలాంటి పంపు కావాలనుకుంటే కనుక భైరవేశ్వర ఎలక్ట్రానిక్ దగ్గరికి వెళ్ళండి. నేను ఇది ఇవాళ తెచ్చుకున్నాను. ఇందులో మనకి ఏమేమి ఇచ్చిన అనేది కూడా ఒకసారి ఓపెన్ చేపిస్తే చూడండి. ఇది గన్ను, ఈ గన్నుకు ఉపయోగించేది ఇది వచ్చేసి ఇది.
సో అలాగే మనకు ఒక మాస్క్ వచ్చింది. ఇవి వచ్చేసి మనం మందు కొట్టినప్పుడు కళ్ళల్లో లేక పడకోకుండా ఇవి పెట్టుకొని మందు కొట్టచ్చు. బ్రహ్మాండంగా ఉంది. ఒక చార్జర్ ఇచ్చారు. ఇందాక మన రైతు సోదరులు చెప్పినట్టు ఇవి వచ్చేసి డిఫరెంట్ గన్లు. ప్రతి ఒక్క రైతు సోదరులు వాడే గన్ వచ్చేసి ఇది. మిర్చిలో కానీ, టమాటోలో కానీ, అరటిలో కానీ ఎందులో అయినా సరే, అంటే మనకు పంటను బట్టి ఇవి అనేది మార్చుకొని స్ప్రే చేసుకోవాల్సింది ఉంటుంది. బ్యాటరీను మోటారు 2 లోపల ఉంటాయి. ఈ పంపుకు వచ్చేసి మనకు బ్యాటరీకి మోటార్కు 1 year వారంటీ ఉంటుంది. సో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మనకు బైరవేసర ఎలక్ట్రానిక్ వాళ్ళే చూసుకుంటారు. సో కొట్టడానికి మోయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మందు కూడా ఆదా అవుతుంది. మనం ఇప్పుడు సపోజ్ మంచి కాస్ట్లీ మందులు వాడుతుంటాం మిర్చికి. ఇప్పుడు బెనివే కొట్టాలంటే 1800 ఉంటుంది మినిమం, అంటే ఒక 8 బిందెలది 1800 ఉంటుంది. అట్లాంటిది మనము 10 కుట్టేసాట 8 పడతాయి, అంటే మందు ఆదా అవుద్ది. సో మనకు శ్రమ కూడా ఆదా అవుద్ది, డబ్బు ఆదా అవుద్ది. కాబట్టి జ్యోతిర్ JS18 బ్యాటరీ స్ప్రేయరు 20 లీటర్స్ దీంట్లో కెపాసిటీ వచ్చేసి. సో కావాలనుకున్న వాళ్ళు చెప్పాను కదా, స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కాల్ చేసి ఆర్డర్ అయినా పెట్టుకోండి. మీకు ఎక్కడికైనా సరే డెలివరీ ఇస్తారు. లేదు మన పులివెందుల చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కనుక మన పులివెందులోని పాత సత్రం స్కూల్ ఎదురుగా శ్రీ భైరవేశ్వర ఎలక్ట్రానిక్, అక్కడికి విజిట్ చేసి ఇలాంటి పంపులు తీసుకోండి. పంపు కూడా చాలా బాగుంది చూడండి. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఒకసారి ఇప్పుడు మనకు ట్రైల్ కొట్టి చూపిస్తా చూడండి. ఎవరైనా ఒక మనిషి అంటే సింగిల్ మనిషి నీళ్లు పోసేకి ఎవరైనా మనిషి రానప్పుడు మనం పంపు మీద పెట్టుకుని బిందెతో పోసుకుని కూడా ఎత్తుకోవచ్చు. అంత ఉలకంగా ఉంటుంది. ఇదైతే మనం ఎత్తుకోవడానికి కష్టం, ఎందుకంటే ఇది పంపు ఒక్కటే నాకు తెలిసి చూడండి 15 కేలు ఉంటుంది అని చెప్పే కదా. సో అట్లా ఎత్తుకోలేము మనం. ఒకసారి ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు చిన్న ఎగ్జాంపుల్గా చేసి చూపిస్తా. ఇప్పుడు ఇది స్లోగా పెట్టినాను చూడండి. స్లో ఇది మనకు పెంచుకుంటూ పోతా చూడండి ఎంత వచ్చదా. ఇది వచ్చేసి టాప్ లెవెల్. ఇంకా చూడండి ఎంత దూరం వచ్చిందో. మళ్ళీ తగ్గిస్తా చూడండి. ఇది స్లో. ఇంకా ఛార్జింగ్ అనేది ఎలా పెట్టుకోవాలంటే మనము ఇది మోటార్కి పెట్టి ఇది ప్లగ్లో పెట్టినప్పుడు మనకు ఛార్జింగ్ అనేది తక్కువ ఉంటే ఫస్ట్లోనే రెడ్ లైట్ వెలుగుతుంది. మనకు ఛార్జర్ ఫుల్ అయిన తర్వాత గ్రీన్ లైట్ అనేది వెలుగుతుంది. సో ఎప్పుడైతే గ్రీన్ లైట్ వెలిగిందో అప్పుడు మనం ఆటోమేటిక్గా తీసేయాల్సింది ఉంటుంది. సో ఎక్కువ సార్లు ఛార్జింగ్ పెట్టదండి. మినిమమ్ 30 బిందెలు కొట్టిన తర్వాతనే ఛార్జింగ్ పెట్టుకోండి. కొంతమంది 10 బిందెలు కొట్టి మళ్ళీ ఛార్జింగ్ పెడుతుంటారు. సో అట్లా పెట్టడం వల్ల బ్యాటరీ తొందరగా పాడవుతుంది. అలాంటివి ఏం చేయద్దండి. బ్యాక్ సైడ్ అనేది మనకు ఇక్కడ చూడండి, ఇట్లా దీన్ని ఒకసారి మనం ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసుకుంటే ఇక్కడ బ్యాటరీ ఉంది కదా, ఈ బ్యాటరీ అనేది మనం బయటికి తీయాలి. ఇక్కడ లోపల రెడ్ మార్క్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేసి ఇట్లా పైకి లాగితే వస్తుంది. చూడండి, ఇదే మనకు ఈ జ్యోతిర్ JS18 అనే ఛార్జింగ్ పంప్కి ఇచ్చిన బ్యాటరీ. ఇదే ఒక 500 గ్రాములు ఉంటుంది అంతే దీని వెయిట్. సో దీనికి మనము ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ దగ్గరికి రేట బ్యాక్ సైడ్ ఇక్కడ ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇట్లా పెట్టేసి ఇది ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. చాలామంది ఎవరన్నా కూడా అన్న నాకు 50 బిందెలు 60 బిందెలు పడతాయన్నా అనుకుంటే కన్నా మనం ఒక స్ప్రేయర్ తీసుకొని ఇలాంటి బ్యాటరీ కూడా ఒకటి ఎక్స్ట్రా తీసుకోవచ్చు. తీసుకొని ఇంటి దగ్గర ఒకటి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఒకటి మనం ఆటోమేటిక్గా తోటల్లో వాడుకుంటూ ఉండొచ్చు. సో దీన్ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఇలాంటి అప్డేట్ వర్షన్తో ఇప్పుడు ప్రజెంటు ఎక్కడ ఎటువంటి ఛార్జింగ్ పంపులు రాలేదు. ఈ జ్యోతిర్ JS18 అనేది చాలా బాగుంది. ఒకసారి చూడండి, ఇది ఛార్జింగ్ గడ్డ కానీ పంపు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయో తీసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. సో దీనికి ఈ బ్యాటరీకి లోపల మనకు పంపుకు ఈ 2 దానిలకు 1 year వారంటీ అనేది మాత్రమే ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ. ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి, ప్రతి రైతును సపోర్ట్ చేయండి. నేను పులివెందుల జయరైతు బిడ్డ. బై బై.